హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: మనం కుక్ చేసుకున్న అన్నం, రైస్ ఒక బౌల్లో తీసుకోవాలండి. వెడల్పు వాటి బౌల్లో తీసుకోవాలి. జస్ట్ అలా విప్పుకున్నట్టు చేయాలి రైస్ని. నెక్స్ట్ ఒక 3 పెద్ద సైజ్ లెమన్స్ అయితే నేను స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. ఇలా కాస్త చాప్డ్ చిల్లీస్, కరివేపాకు, పోపుకి సరిపడా 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు, కాస్త పల్లీలు, ఒక 3 to 4 స్లైసెస్గా చేసేసుకున్న ఎండుమిర్చి, కొన్ని శనగపప్పు అండి. శనగపప్పు డైరెక్ట్ వేసుకోవాలి, మనం నానబెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ నిమ్మకాయ పులిహోరకు ఒక టిప్ చెప్తానండి నేను. సో మనం అంతా పోపు వేసుకున్న తర్వాతే నిమ్మకాయ రసం పిండుకుంటారు కదండి కొందరు, అలా అయితే పిండుకోవద్దు. సో మనం అన్నీ పోపు వేసుకున్న తర్వాత ఒక లెమన్ తప్ప ఇవన్నీ బొక్కుడు పెట్టేసి పోపు ఆయిల్ వేసేసి ఇవన్నీ పోపు వేసుకుంటాం కదా. చేసేసుకున్న తర్వాత కాస్త చల్లారినాక పోపు ఈ నిమ్మరసం అనేది వేసుకోవాలండి. అలా వేసుకున్నట్లయితే నిమ్మరసం అనేది ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ పట్టుకుని మళ్ళీ నెక్స్ట్ లాస్ట్కి మనం రైస్ కలిపేసుకుంటే అన్నంకి కూడా చక్కగా పులుపు అనేది పట్టుకుంటుంది. సో ఇదండి ఒక టిప్. నిమ్మకాయ పులిహోరకైతే ఇది ఒక టిప్, మీరైతే పాటించండి. సో ముందుగా ముక్కుడు పెట్టేసుకొని లేదా ఒక బౌల్ పెట్టేసేసుకొని మనం పోపు అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. బౌల్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసి కాస్త ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. నేను సాల్ట్ అయితే ఇందులో చూపించలేదు. సాల్ట్, పసుపు, ఆయిల్ మీరైతే తీసేసుకోండి ఎంత కావాలో అంత. సో కన్సిస్టెన్సీ బట్టి మీరైతే సాల్ట్, ఆయిల్ అయితే వేసేసుకోండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ శనగపప్పు అనేది నానబెట్టకుండా వేసుకుంటే కూడా స్మూత్గానే అవుతుందండి. ఎలా అంటే మనం పోపు అంతా వేసుకున్న తర్వాత నిమ్మరసం అనేది వేసేసుకుంటాం కదండి, ఆ రసంతోనే ఈ శనగపప్పు అనేది స్మూత్నెస్ వస్తుంది. సో మనం ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ముక్కుడైతే పెట్టేసుకున్నాను. సో ఈ పోపుకైతే పెట్టేసుకున్నాను ఆయిల్. 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. రైస్కి సరిపడా పోపు పట్టించుకోవాలి కదండి. సో ఆయిల్ వేడయ్యాక మనం ఈ పోపు దినుసులు అన్నీ వేసేసుకుందాము. కాల్స్తే మీరు కాస్త మినపప్పు కూడా వేసుకోవచ్చు. మినపప్పు అయితే మా పిల్లలు తినారండి, సో అందుకే నేనైతే వేయలేదు. మీరు కాస్త మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ లెమన్ రైస్ సమ్మర్ సీజన్లో తీసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. సో ఇప్పుడైతే ఆయిల్ వేడైంది, మనం ఇంగ్రీడియంట్స్ స్టెప్ బై స్టెప్ అయితే వేసేద్దాము. చూడండి, నేనైతే అన్ని ఇంగ్రీడియంట్స్ పోపు అయితే వేసాను. సో కాస్త పసుపు యాడ్ చేసుకుందామండి, రైస్కి సరిపడా పసుపు. సో మీరు పులిహోర చేసుకోవాలనుకుంటే కంప్లీట్గా రైస్ సపరేట్గా పులిహోరకే కావాలనుకుంటే మనం రైస్ కుక్ చేసేసుకున్నప్పుడు ఇందులోనే కాస్త చిటికెడు పసుపు వేసి బాయిల్ చేసుకుంటే కూడా ఈవెన్గా పట్టుకుంటుందండి పసుపు రైస్కి. సో మనం చిటికెడు పోపులో వేసేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే కాస్త ప్లెయిన్ రైస్ తీసేసుకున్నాను పక్కకి. సో నేను వేరే కాస్త ప్లెయిన్ రైస్ అయితే పులిహోర వేస్తున్నాను కాబట్టి నేనైతే ప్లెయిన్గానే కుక్ చేసుకున్నాను. సో మీరు కావాల్సి సపరేట్గా పులిహోర చేసుకోవాలనుకుంటే మీరు పసుపు వేసేసి డైరెక్ట్గా బాయిల్ వేసేసుకోండి. అలా బాయిల్ చేసుకున్న రైస్కి పోపు వేసేసుకొని ఇందులో పట్టించుకుంటే ఈవెన్గా పసుపు అనేది ఈవెన్గా రైస్కి పట్టుకుంటుంది. చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో పోపు అనేది. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం మనము. నేనైతే ఈ స్పూన్తో 1.5 వేసుకున్నానండి. సో పోపులోనే సాల్ట్ ఎందుకు వేయాలి అని అంటే 2 రీజన్స్ అండి. ఒకటి చక్కగా కరిగిపోతుంది, ఇంకొకటి ఏంటంటే ఆ సాల్ట్ అనేది మనం వేసిన పోపుకి, పల్లీలకి, మిర్చికి పట్టేసుకొని కమ్మదనం వస్తుంటుంది మనం తినేటప్పుడు. సో అందుకే మనం పోపులో కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా వేయినాక కాస్త చల్లారనిద్దామండి. చల్లారినాక లెమన్ స్క్వీజ్ చేసేసుకున్న లెమన్ జ్యూస్ అయితే ఇందులో వేసేద్దాము. సో ఇప్పుడైతే కాస్త పోపు చల్లారనిద్దాము. చూడండి, ఇప్పుడు పోపు వేస్తే కాస్త చల్లారింది కదండి. సో మనం స్క్వీజ్ చేసేసి పెట్టుకున్న లెమన్ యాడ్ చేద్దాము. సీడ్స్ పడకుండా నెమ్మదిగా జ్యూస్ మాత్రమే వేసుకోవాలండి. సో ఇలా లెమన్ సీడ్స్ అనేవి పోపులో పడకుండా నిదానంగా జ్యూస్ మాత్రమే వేసేసుకోవాలి. ఒకవేళ సీడ్స్ కానీ వేసామనుకోండి
చేదు అవుతుంది, పోపు అంతా చేదు వస్తుంది, తినలేము. సో ఇప్పుడు కాస్త చిటికెడు మెంతిపొడి కూడా యాడ్ చేసుకుందామండి. చూడండి, కాస్త మెంతిపొడి యాడ్ చేస్తున్నాను. మెంతులు అండ్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసిన పౌడర్. ఇది పోపు అనేది కంప్లీట్గా ఏం చల్లారిపోలేదండి, కాస్త గోరువెచ్చగానే ఉంది, ఏం కాదు. ఈ పౌడర్ అనేది కూడా కాస్త ఫ్రై అయినట్లు అవుతుంది ఆయిల్లో, నో ప్రాబ్లం, ఇలా కూడా వేసుకోవచ్చు. సో చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఈ పోపునంతా మనం రైస్కి అయితే పట్టిద్దాము. చూడండి, నేను పోపునైతే కంప్లీట్గా రైస్కి అయితే పట్టించాను. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. ఆవాలు, జీలకర్ర, మిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ ఆ పప్పులు కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. సో మీరు కూడా ఇలా చేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నా రెసిపీ కూడా ఎలా ఉందో చెప్పండి. నేనైతే టేస్ట్ చూసానండి, టేస్ట్ అయితే బాగుంది. యాక్చువల్లీ ఇది టెంపుల్ స్టైల్, టెంపుల్లో మనకు దొరుకుతుంది అండి పులిహోర, ఆ మోడల్ అన్నట్టు ఇది. సో అదే ప్రాసెస్. సో మీరు కూడా చేసేసుకొని తినండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.